కొన్ని థియేటర్లను చూస్తే సగటు ప్రేక్షకుడి మదిలో కలిగే ఆనందం, ఆశ్చర్యం వేరే అని చెప్పాలి. ఎందుకంటే తన అభిమాన హీరో సినిమాని ఆ థియేటర్లో చూసిన గుర్తులు, ఎన్నో సినిమాలకి గంటల తరబడి క్యూలో నిలబడి టికెట్లు తీసుకుని చూసిన మధురాను గుర్తులు తన మదిలో గుర్తొచ్చినప్పుడు కలిగే ఫీలు, అనుభూతి వేరే అని చెప్పాలి. అలాగే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలగమనదు. ఎందుకంటే ఇంకా ఆ థియేటర్ రన్ చేస్తున్నారంటే మేనేజ్మెంట్ని చూసి కలిగే ఆశ్చర్యం వేరే. అలాంటి ఎగ్జాక్ట్లీ థియేటర్ మన విజయవాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడే ఉంది. అదే రాజకుమారి థియేటర్. ఇప్పటికీ 55 ఇయర్స్ అయినా ఈ థియేటర్ ఇంకా రన్ చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగమనదు. ఫస్ట్ టైం ఈ థియేటర్ 1958 చల్తీ కా నామ్ గాడి అనే హిందీ సినిమాతో స్టార్ట్ అయినట్టు మన ఫాలోవర్లో ఒక పెద్ద ఆయన చెప్పడంతో మీ ముందుకు తీసుకొస్తున్నా. అయితే 1958లో స్టార్ట్ అయిన ఈ సినిమా చల్తీ కా నామ్ గాడి అనే హిందీ సినిమా బోస్ అండ్ గంగూలీ బ్రదర్స్ అండ్ ఓల్డ్ హీరోయిన్ మధుబాల హీరోయిన్గా నటించారు. స్టోరీ లైన్ అయితే స్త్రీలంటే గౌరవం లేని ఒక ముగ్గురు బ్రదర్స్లో ఒక ఇద్దరు బ్రదర్స్కి పెళ్లి కాకుండా అడ్డుపడే క్యారెక్టర్లో కామెడీ రోల్తో క్లాసికల్ హిట్గా నిలిచింది. ఫస్ట్ టైం ఫ్లాప్ అనుకున్న తర్వాత ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సినిమా చాలా సినిమాలకు ఇన్స్పిరేషన్గా నిలిచింది. 2003 అవుట్లైన్ మ్యాగజైన్ టాప్ 25 డైరెక్టర్స్లో 18th ప్లేస్లో నిలిచింది ఈ సినిమా. అలాగే చాలా సినిమాలకు ఇన్స్పిరేషన్. బుద్ధి కా నామ్ దది, సాదే మాదే తీన్, దిల్ వాలే లాంటి ఎన్నో హిట్ సినిమాలకి ఇన్స్పిరేషన్ ఈ సినిమా నుంచే తీసుకున్నారు. అలాంటి క్లాసికల్ హిట్ సినిమా ఈ థియేటర్తో స్టార్ట్ అవడంతో ఒక తీపి గుర్తే అని చెప్పాలి. అయితే ఈ థియేటర్ ఇప్పటికీ సెకండ్ రిలీజ్ సినిమాలు, అలాగే చిన్న సినిమాలు ఫస్ట్ రిలీజ్తో ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. మరి ఎలాంటి ప్రాఫిట్స్, ఎలాంటి లాభాలు వస్తున్నాయో తెలియదు కానీ మేనేజ్మెంట్ అయితే ఇప్పటికీ ఈ థియేటర్ని రన్ చేస్తూ సగటు ప్రేక్షకుడికి వినోదాన్ని పంచుతూనే ఉన్నారు. అయితే ఈ థియేటర్ని చూసినప్పుడు ఓల్డ్ జనరేషన్కి, పాత తరం అభిమానులకి ఒక టైప్ ఆఫ్ ఆనందం, అనుభూతి, ఆశ్చర్యం కలుగుతుంది.